ఎంటైర్ ఐపీఎల్ సీజన్ చూసుకుంటే ఆర్సీబీ ఈసారి ఎప్పుడు లేనంతగా ఫుల్ ఫామ్లో అట్ ద సేమ్ టైం ప్లేయర్స్ అందరూ కూడా అట్ దేర్ బెస్ట్ ఉన్నారు. అండ్ సెకండ్ టేబుల్లో కూడా సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ ఈ సీజన్లో డెఫినెట్లీ కప్పు కొడుతుంది అన్నట్టుగా సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కదా. సో ఫ్యాన్స్ ఇవన్నీ ఎలా తీసుకుంటున్నారు ఏంటంటే? యా, ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈసారి. ఎందుకంటే టీం సెలెక్ట్ చేసినప్పుడు బాగా సెలెక్ట్ చేశారు. ఎప్పటి నుంచో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బౌలింగ్ సరిగ్గా లేకపోవడం, అది బ్యాటింగ్లో గతంలో మనం చూస్తుంటే టాప్ హెవీగా ఫస్ట్ 2-3 బాగా ఆడడం, తర్వాత మిడిల్ ఆర్డర్లో సరిగ్గా లేకపోవడం. ఈసారి వాళ్ళు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత దే సెలెక్టెడ్ ఎ పర్ఫెక్ట్ స్క్వాడ్. అంటే ఆ లోపాలని బౌలింగ్ స్ట్రెంథన్ చేయడం, బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్లో సరైన వాళ్ళు, ఫినిషర్స్ మంచి వాళ్ళు ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళు తగిన జాగ్రత్త. వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ చాలా కన్సిస్టెంట్గా ఆడతాడు. అతను ఒక ఎండ్లో ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. అరౌండ్ హిమ్ దే నీడ్ బిగ్ హిట్టర్స్. సో టీం అంతా కూడా వాళ్ళు బిగ్ హిట్టర్స్తో నింపేశారు. ఫిల్ సాల్ట్ నుంచి టిమ్ డేవిడ్ వరకు అందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్. విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో కంటిన్యూ అవుతాడు, అతను ఆ స్టెబిలిటీ ఇస్తాడు. మిగతా ఎండ్లో వీళ్ళందరూ దే గో ఆన్ స్కోరింగ్ రన్స్. చాలా బ్రహ్మాండమైన. తర్వాత బౌలింగ్లో కూడా వాళ్ళు మంచి యాక్యురేట్గా బౌలింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అక్కడ బెంగళూరు పిచ్, బ్యాటింగ్ పిచ్, అక్కడ కొంచెమైనా మిస్టేక్ చేస్తే బౌలింగ్ రన్స్ వెళ్తాయి. యాక్యురసీకి పేరున్న హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్స్ పిక్ చేశారు. చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. వాళ్ళు కొన్ని కృణాల్ పాండ్యాని ఎవరు అనుకోలేదు బాగా ఆడతాను. కృణాల్ పాండ్యా అద్భుతంగా ఆడుతున్నాడు, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సుయాష్ శర్మ అనే ఒక రూకీ బౌలర్ పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. అతను వాళ్ళకి అంటే టీం అట్మాస్ఫియర్ బాగుంది. టీం అంతా కూడా వాళ్ళకి ఆ మొమెంటమ్ ఈజ్ విత్ దెమ్. చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా ఇంజరీ అయినా కూడా, హ్యాజల్వుడ్కి ఇంజరీ అయితే అన్గిడి బాగా ఆడాడు, సాల్ట్కి ఇంజరీ అయితే జాకబ్ బెతల్ బాగా ఆడాడు, షెపర్డ్ బాగా ఆడుతున్నాడు. వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ కూడా బాగుంది. సో ఓవరాల్గా ఎప్పుడు ఆర్సీబీ వాజ్ నెవర్ సో స్ట్రాంగ్ ఇన్ ద ఎంటైర్. వాళ్ళకి ఆ 18 నెంబర్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఏదో అంటున్నారు, కానీ మొత్తం మీద ఈ సీజన్లో వాళ్ళకి టీం సెట్ అయినట్టుగా ఎప్పుడు సెట్ కాలేదు. సో ఈసారి కూడా రాకపోతే ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సీజన్ మధ్యలో ఆగిపోతే మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇదే రకమైన ఫామ్ ఉంటుందా లేదా అని ఈసారి. బట్ స్టిల్ నాట్ ఓన్లీ ఆర్సీబీ, ముంబై ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ముంబై కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, గుజరాత్ స్ట్రాంగ్గా ఉంది, పంజాబ్ కొంతవరకు స్ట్రాంగ్ ఉంది. పంజాబ్ కూడా కొంచెం మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది పంజాబ్కి. సో ఈ 4 టీంలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆగిన స్టేజ్కి ఈ 4 టీమ్సే మనకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేట్టుగా కనిపించినాయి. ఓకే. సో ఆర్సీబీకి ఛాన్సెస్ అనేటివి ఆల్మోస్ట్ ఈసారి కప్పు గెలిచేలాగే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కొంత బ్రేక్ వచ్చింది కాబట్టి ఆ ఫామ్ కంటిన్యూ అవుతుందా? అండ్ నెక్స్ట్ ఆ రీస్కెడ్యూల్ తర్వాత ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు అంటారు సార్? 1 వీక్ పెద్ద ప్రాబ్లం రాదండి. ఇప్పుడు మ్యాచ్ల్లో కూడా మీకు ఏమవుతుంది, షెడ్యూల్లో ఒక్కొక్క టీంకి 1 వీక్ గ్యాప్ వస్తుంది. 1 వీక్ అనేది పెద్ద ఇష్యూ కాదు. అలా కాకుండా లాంగ్ గ్యాప్ వస్తే ఖచ్చితంగా అది ఒక ఇష్యూ అవుతుంది. మళ్ళీ రీగ్రూప్ కావడానికి కొంచెం టైం పడుతుంది. 1 వీక్ గ్యాప్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. సో ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ. వాళ్ళు మెంటల్గా కూడా ప్రిపేర్ అయి ఉంటారు, అదే గ్యాప్ వచ్చేసిందని. ఎప్పుడైతే ఈ గ్యాప్ చాలా చిన్న గ్యాప్ అనేసరికి మళ్ళీ వాళ్ళకి ఆ కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ ఈ గ్యాప్లో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవడము అండ్ ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు సార్? అంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు సడన్గా తీసుకున్న నిర్ణయం ఏం కాదండి అది. ఎందుకంటే అతను మొన్న ఆస్ట్రేలియా టూర్లోనే ఐఎమ్ డన్ అని చెప్పి అనేక సందర్భాల్లో అన్నాడు అని చెప్పి అంటున్నారు. బోర్డు కూడా 2 వారాల క్రితమే అతను కన్వే చేశాడు అన్నారు. సో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. బహుశా వాళ్ళు కూడా ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, అతను డిస్టర్బ్ చేయరు. టీమ్ సెలెక్షన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ 23rd. మరి అది మీరు అంటే కొంత డిస్ట్రాక్షన్ ఉంటుంది, కానీ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకి ఇదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తాడనేది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళు టైటిల్ గెలిచినా సరే, ఐపీఎల్ టైటిల్ గెలిచినా ఈసారి విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్ మ్యాచ్లో చూడడం. ఆర్సీబీ ఈజ్ విరాట్ కోహ్లీస్ టీమ్. మీరు ఏం చెప్పిన ఆర్సీబీ అంటే ఆర్సీబీ కాదు, ఇట్ ఈస్ విరాట్ కోహ్లీస్ టీమ్. సిఎస్కే ధోనీస్ టీమ్. సో అలాంటి సిచ్యుయేషన్లో విరాట్ కోహ్లీ కప్ గెలిచినా కూడా విరాట్ కోహ్లీ ఉన్న టీము. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో ఉండడు, కేవలం అతను వన్డేల్లో మాత్రమే. వన్డేలు ఇప్పుడు చాలా తక్కువ ఆడుతున్నారు, వన్డేలకి సరైన ఆధారం లేదు, వన్డేలు చాలా తక్కువ ఆడుతున్నారు. సో విరాట్ కోహ్లీని ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయిన పరిస్థితిలో ఉంటే ఫ్యాన్స్ దాన్ని జీర్ణించుకోవడం చాలా చాలా కష్టం. లెట్ us hope that he will take back that decision. అంటే విరాట్ కోహ్లీ ఉండాలి, ఫామ్లో లేకపోయినా ఉండాలని కాదు. రీజన్ ఏంటంటే రోహిత్ శర్మ లేడు, కోహ్లీ కూడా లేకపోతే మన బ్యాటింగ్ లైనప్లో ఇంగ్లాండ్ లాంటి టఫ్ టూర్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఉండాలి. అందరు కొత్త వాళ్ళతో వెళ్ళి ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్తో వెళ్తే మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో విరాట్ కోహ్లీ ఉంటే ఏంటంటే యంగ్స్టర్స్ని గైడ్ చేస్తాడు. అతని పర్సనల్ ఫామ్ ఎలా ఉన్నా సరే అతని ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే సెలెక్టర్స్ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, తన డెసిషన్ని వెనక్కి తీసుకోవడానికి అడుగుతున్నారు. లెట్ us hope that he will take back his decision. ఎందుకంటే అది ఇండియన్ టీం కూడా చాలా అవసరం అతని టీంలో కంటిన్యూ అవడం. ఓకే. రోహిత్ శర్మ ఇంకా అంటే ఇప్పుడు చెప్పలేము, రోహిత్ శర్మ ఫామ్ మరీ పూర్గా ఉంది కాబట్టి, కెప్టెన్ కూడా కాదు కాబట్టి. సో కొత్త WTC సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో
దే వాంట్ టు స్టార్ట్ అఫ్రెష్, కొత్త కెప్టెన్తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. మరి రోహిత్, సో ఇద్దరు ఒకరిని, రోహిత్ని అయితే ప్రస్తుతానికి అతను రిటైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అయినా కంటిన్యూ అయితే కొంత చేంజ్ ఉంటుంది, కొంత కంటిన్యూటీ కూడా ఉంటుందని చెప్పి బోర్డు భావిస్తున్నట్టుగా ఉంది. ఓకే. అండ్ కమింగ్ టు సిఎస్కే, యంగ్ ప్లేయర్స్ని ట్రైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఉర్విల్ పటేల్ వచ్చాడు, ఫస్ట్ మ్యాచ్లోనే 30 స్కోర్ చేశాడు. అండ్ ధోని చూసుకుంటే కనుక ఇది లాస్ట్ సీజనా అని చెప్పేసి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. ధోని లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడతానన్నాడు. చెన్నైలో ఒక మ్యాచే మిగిలి ఉంది. ఇప్పుడు మారిన సినేరియోలో మరి చెన్నైలో మ్యాచ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. చెన్నైలో మ్యాచ్ ఆడకపోతే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కూడా ధోని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ధోనికి కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే టీం పెద్దగా అతను ఉండడం వల్ల నష్టపోవట్లేదు. దే ఆర్ పేయింగ్ హిమ్ జస్ట్ 5 crores. 5 crores అనేది చాలా చిన్న అమౌంట్. సో అన్క్యాప్ ప్లేయర్ ఒక కొత్త రూల్ పెట్టారు కాబట్టి 5 కోట్ల కోసం ధోని టీంలో ఉండొచ్చు, టీంలో ఉంటాడు. కానీ అతని ఫామ్ అయితే అతను హీఈస్ నాట్ జస్టిఫైయింగ్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్. అతను గతంలో ఉన్నంత రన్స్ చేయట్లేదు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్కి ఇబ్బంది పడుతున్నాడు. ఏదో 1-2 బౌండరీలు 6లు కొడుతున్నాడు తప్పిస్తే ఒక టఫ్ సిచ్యుయేషన్ వస్తే నేను ఫినిషింగ్ చేస్తాననే ఉద్దేశం లేదు. ఉర్విల్ పటేల్ ఇతను వికెట్ కీపర్. సో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి ఆల్రెడీ దొరికినప్పుడు మరి ధోని నెక్స్ట్ సీజన్లో ఉండాలా వద్దా అనేది చూడాలి. ఎందుకంటే జస్ట్ బికాజ్ యూఆర్ ధోని యూ షుడ్ నాట్ బీ ఇన్ ద టీమ్. సో మీ ధోని టీము, ధోని కోసం జనం వస్తారని చెప్పి టీంలో పెట్టే పరిస్థితి ఉండదు. ఇదేం సినిమా కాదు, సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పెడితే జనం వస్తారన్నట్టుగా కాదు కదా. సో దే హ్యావ్ టు టేక్ ఏ కాల్. ధోని విషయంలో, ధోని టీంలో అతని ప్లేస్ అవసరమా? ఈజ్ నాట్ ది క్యాప్టెన్ ఎనీమోర్ అండ్ హీఈస్ నాట్ జస్టిఫైయింగ్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్. టీంలో అతను ఉండడం వల్ల టీంకి ఏమన్నా లాభం జరుగుతుంది. వికెట్ కీపింగ్ బాగా చేస్తున్నాడు, కానీ వేరే కీపర్ అయినా అతను చేసినంత కాకపోతే దాంట్లో ఒక 70% చేసినా కూడా ఓకే. కానీ యంగ్ ప్లేయర్స్కి కూడా అవకాశం ఇవ్వాలి. మళ్ళీ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఫ్యూచర్. మీరు ఒక ధోని ప్లేస్లో ఒక ప్లేయర్ని గ్రూమ్ చేసుకోవాలి. అలాగే క్యాప్టెన్గా మీరు రుతురాజ్ని మీరు గ్రూమ్ చేస్తున్నారు. సో ఇన్ని రోజులు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే కంటిన్యూయింగ్ విత్ ది ఏజ్డ్ ప్లేయర్స్, డాడ్స్ ఆర్మీ అంటాం మన టీంని. సో అలా కాకుండా మీరు ఎప్పుడైతే యూత్ఫుల్ బ్లడ్ని ఇంజెక్ట్ చేశారో, మీరు ఆయుష్ మాత్రని తీసుకొచ్చారో, ఉర్విల్ పటేల్ని తీసుకొచ్చారు, అంశుల్ కాంబోజ్ని తీసుకొచ్చారు, డివాల్ బ్రవిస్ని తీసుకొచ్చారు, టీంలో డెఫినెట్గా ఆ జోష్ వచ్చింది. సో అది వాళ్ళకి అవసరం. దే నీడ్ దట్ జోష్ వెరీ మచ్. సో ఆ చేంజ్ అనేది చాలా అవసరం. ధోని కూడా హ్యాస్ టు టేక్ దట్ కాల్. లాస్ట్ మ్యాచ్ కనుక అక్కడ జరిగితే అది అతని ఫేర్వెల్ మ్యాచ్ అయితే ఫ్యాన్స్ ఆల్సో విల్ నాట్ హ్యావ్ అబ్జెక్షన్. ఎందుకంటే వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోయినా సరే ఏదో ఒక పాయింట్లో ధోని తప్పుకోవాల్సిన అవసరం. ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్ ఎట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.